హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు ఒకటైపోయాయి. వీళ్ళ మధ్య ఒక కొత్త స్నేహం మొదలైంది. ఇండియా కాస్త ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది, ఇండియా కూడా గందరగోళంలో ఉంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సార్ అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య కొత్త స్నేహం ఏంటి, ఏం జరిగింది సార్? మరి ఇది ఇండియాకి ఎటువంటి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది? దీన్ని మోదీ గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు సార్? పాకిస్తాను బంగ్లాదేశ్ల మధ్య ఒక కొత్త స్నేహం మొదలైంది. వాణిజ్యపరంగా, డిఫెన్సివ్ పరంగా, తర్వాత ప్రజల కదలికలు అంటే వీసాల పరంగా ఒక కొత్త దశ మొదలైంది. అంటే ఇద్దరు దగ్గర అవుతున్నారు. పాకిస్తాన్ మొన్నటి వరకు పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి పెద్ద క్లోజ్ రిలేషన్స్ లేవు. షేక్ హసీనా ఉన్నంత వరకు భారత్ కంట్రోల్లో, భారత్కు స్నేహితురాలుగా ఆమె పనిచేసింది. అయితే మొన్న జూలై ఆగస్టులో జరిగిన పరిణామాలు మనం చూసాం. బంగ్లాదేశ్లో ఒక పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వంలో ఉండే అవినీతికి వ్యతిరేకంగా, అన్ఎంప్లాయ్మెంట్కి వ్యతిరేకంగా, అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగాలేదు, కరప్షన్ పెద్ద ఎత్తున ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థుల నాయకత్వంలో దేశవ్యాప్త ఆందోళన వచ్చింది. దాదాపు 500-600 మంది చనిపోయారు, వేల మంది నిరాశ్రయ్యారు. ఈ స్థాయిలో జరిగింది. దాంతో షేక్ హసీనా పారిపోయింది. ఇండియాలో ఆమెకు షెల్టర్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడింది. బట్ మిలిటరీ ప్రభుత్వం వచ్చి మొహమ్మద్ యూనస్ అని నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన ఫేమస్ ఎకనామిస్టు, ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఆధ్వర్యంలో ఇంటీరియం గవర్నమెంట్ అనేది ఏర్పడింది. అంటే ఇంకా ఎన్నికలు జరిగే వరకు ఆయన ప్రభుత్వం ఉంటుంది. సో ఆయన రాగానే ఈ మహమ్మద్ యూనస్ ముందు నుంచి కూడా షేక్ హసీనాకు బిట్టర్ ఎనిమి, ఇండియాకు కూడా ఆయన ఎనిమి. సో ఆయన ఏం చేశాడు, ఈయన రాగానే ఏం చేశారంటే పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఆయన మొదలుపెట్టారు. ఇందులో ప్రధానమైనది ఏంటి అంటే షాబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధానమంత్రి, మహమ్మద్ యూనస్ వాషింగ్టన్లో కలిశారు, అమెరికాలో కలిశారు. ఇద్దరు కొన్ని చర్చలు చేశారు. దాని తర్వాత మొన్న కార్గో షిప్ ఒకటి కరాచీ, పాకిస్తాన్లో నుంచి కరాచీ పోర్టు నుంచి బంగ్లాదేశ్లో నుంచి చిట్టగాంగ్ పోర్టుకి చేరింది. బంగ్లాదేశ్లో 2 పోర్టులు ఉంటాయి, చిట్టగాంగ్ పోర్టు ఒకటి, మోంగ్లా పోర్టు. ఈ 2 పోర్టులలో మోంగ్లా పోర్టు మొన్నటి వరకు భారత నిర్వహణలో ఉండేదన్నమాట. ఇప్పుడేమైంది, పాకిస్తాన్తో ఈ డైరెక్ట్ సంబంధాలు పెట్టుకున్నారు. ఫస్ట్ టైం ఈ 50 ఏళ్లలో 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. ఫస్ట్ టైము పాకిస్తాన్ నుంచి ఒక షిప్పు డైరెక్ట్గా చిట్టగాంగ్ చేరడం అనేది ఫస్ట్ టైం అనమాట. దాంట్లో 2300 TEU అంటారు. TEU అంటే షిప్పులో ఉండే వాల్యూమ్ని, సరుకుల వాల్యూమ్ని TEUలో కొలుస్తారు. TEU అంటే అర్థం ఏమంటే 20 ఫీట్ ఈక్వలెంట్ యూనిట్ అని. TEU 20 ఫీట్ అంటే ఇప్పుడు ఒక కంటైనర్, 20 ఫీట్ కంటైనర్ ఎంత వాల్యూమ్ ఉంటుందో దాన్ని వాళ్ళు అలా కొలుస్తారు. 2300 TEUలకి సమానమైన వివిధ వస్తువులు ఆ షిప్లో ఉన్నాయి. అది ఇప్పుడు చిట్టగాంగ్ చేరింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక షాకింగ్గా చెప్పుకోవచ్చు. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన దగ్గరే ఉన్నాయి, పక్కనే. అవి 2 ఒకటైతే ఏంటి పరిస్థితి అనేది ఒక ఆందోళన ఇండియాలో మొదలైంది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కొన్ని POF అంటారు. POF అంటే పాకిస్తానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఆయుధాల కర్మాగారం. పాకిస్తాన్ ఆయుధాల కర్మాగారంకి బంగ్లాదేశ్ కొన్ని ఆయుధాలు కావాలని ఆర్డర్ పెట్టింది. వాళ్ళు ఆల్రెడీ కొన్ని సప్లై చేశారు, 3 విడతలుగా సప్లై చేయబోతున్నారు. అవి ఏమేమి అడిగిందంటే 40,000 రౌండ్ల అమ్యునిషన్ అడిగింది. బుల్లెట్స్ కావచ్చు, అట్లాంటి అమ్యునిషన్ 40,000 రౌండ్లు అడిగింది. 22,000 రౌండ్ల ట్యాంక్ అమ్యునిషన్, ట్యాంకు పెద్ద పెద్ద ఇవి పేలుస్తారు కదా, ఆ ట్యాంక్ అమ్యునిషన్ అడిగింది. 40 టన్నుల RDX ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అడిగింది. తర్వాత 2,900 హై ఇంటెన్సిటీ ప్రొజెక్టైల్స్ అంటారు వాటిని అడిగింది. వీటిని ఇప్పుడు సప్లై చేస్తున్నారు. అంటే డిఫెన్స్ పరంగా కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకటవుతున్నారు. అట్లాగే వీసాల పరంగా 48 గంటల్లో ఫ్రీ వీసా, నువ్వు అప్లై చేసుకున్న 48 గంటల్లో బంగ్లాదేశ్ వాళ్ళకి పాకిస్తాన్ వీసా ఇచ్చేస్తుంది. అంత ఫ్రీ చేసేసారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి, టూరిస్ట్ వీసా, బిజినెస్ వీసా.
ఈ 2 రకాలు కూడా 48 నువ్వు అప్లై చేస్తే చాలు 48 అవర్స్లో నీకు ఫ్రీ ఇచ్చేస్తున్నారు. ఇది ఒకటి జరుగుతుంది. అంటే ఈ 3 రకాలుగా బంగ్లాదేశ్ పాకిస్తాను ఒకటవుతున్నాయి. మామూలుగా మనకి బంగ్లాదేశ్ని చూస్తే 2001 నుంచి 2006 ఆ టైంలో ఖలీదా జియా ఆధ్వర్యంలో బిఎన్పి ఉండేది, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఉండేది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆమె కొంత ప్రో పాకిస్తాన్గా యాంటీ ఇండియాగా ఉండేది. అయితే షేక్ హసీనా మొత్తంగా 15 ఇయర్స్ పాటు 15 ఏళ్ళ పాటు బంగ్లాదేశ్ను పరిపాలించింది. 96 నుంచి 2001 వరకు, 2009 నుంచి 2024 వరకు. ఈ పీరియడ్లో ఆమె ఇండియాకి అనుకూలంగా బలంగా ఉనింది. సో బంగ్లాదేశ్ ఏంటంటే అది ప్రెడామినెంట్లీ 90% ముస్లిం పాపులేషన్ ఉన్నా కూడా వాళ్ళది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటారు వాటిని. అంటే సెక్యులర్ కంట్రీ అనేది వాళ్ళ రాజ్యాంగంలో రాసుకున్నారు. ప్రాక్టీస్లో ప్రధానంగా స్టేట్ కూడా ఇస్లాం మతాన్ని ఫాలో అవుతుంది, కానీ డెమోక్రటిక్ స్పిరిట్ అయితే ఉంది. అంటే ఎథ్నిక్గా వాళ్ళందరూ బంగ్లాగానే ఫీల్ అవుతారు, అంటే బెంగాలీలుగానే ఫీల్ అవుతారు. అందుకని బంగ్లాదేశ్ అని కూడా పేరు పెట్టుకున్నారు. అది ఒకప్పుడు తూర్పు బెంగాల్గా ఉండింది, వెస్ట్ బెంగాల్ అని ఇప్పుడు మనకు ఉంది కదా, అలాగే తూర్పు బెంగాల్గా ఉండి బంగ్లాదేశ్ అయింది 71లో. సో ఈ షేక్ హసీనా 15 ఇయర్స్ మనకు అనుకూలంగా ఉండింది. మనకి బంగ్లాదేశ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. దాదాపు ద్వైపాక్షిక ట్రేడ్ అంటారు కదా, అంటే బైలాటరల్ ట్రేడ్ $16 బిలియన్ వర్త్ మన ఇద్దరికి మధ్య, మన 2 కంట్రీస్ మధ్య ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకు భయం స్టార్ట్ అయింది. ఒకటి, పాకిస్తాన్తో ఇలా ఉండడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అని చాలామందికి అనిపించవచ్చు. ఒకటి, ఇండియాలో టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా ఇండియాకి రావడం కష్టం కాబట్టి, మన నిఘా వ్యవస్థలు స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇండియాలోకి రావడం అనేది ఒకటి జరుగుతుంది. మనకి 2001 నుంచి 6 ఆ ప్రాంతంలో, ముఖ్యంగా 2004లో చిట్టగంగ పోర్టులో దాదాపు 10 ట్రక్కుల వెపన్లు దొరికాయి అన్నమాట, అక్రమంగా వెళ్తున్న వెపన్స్. అవన్నీ కూడా ఇండియా